ఎవరిది కళ్యాణి బిర్యానీ? అది కూడా నాన్ ముస్లిమ్స్ వాళ్ళదే. ఓకే. నేనేం చెప్తానంటే ఇలాంటి వాటిల మీద కాకుండా అదే మీరు గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించండి, ఒక చట్టం తీసుకురండి. వీళ్ళు చేయాల్సింది ఏమంటే ఎవరో ఎక్కడో తీసుకొని పోతా ఉంటే పేదవాళ్ళు అదే ప్రొఫెషన్తో ఉండేవాళ్ళు తీసుకొని పోతా ఉంటారు. వాళ్ళని పట్టుకొని మాబ్ లించింగ్ చేయడము, వాళ్ళని ఇష్టానుసారంగా రోడ్ల మీద కొట్టడము, బట్టలిప్పి చంపేయడము, ఘోరాతి ఘోరాలు చేయడము. గొర్రె మాంసం, పొట్టెల మాంసం తీసుకొని పోతా ఉంటే ట్రైన్లో ఒక అతన్ని ఇదే ఆవు మాంసం అని చెప్పి దారుణంగా చంపేశారు. ఇలాంటి కాదు చేయాల్సింది. మీరందరూ ఏకమయ్యేసి బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ వద్ద ధర్నా చేయండి. అదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఒక చట్టం తీసుకుని రండి. ఆ చట్టాన్ని ఎవరన్నా చేతుల్లోకి తీసుకుంటే కఠినమైన శిక్ష ఉండాలి. ఆ శిక్ష పెట్టండి. ఏదైతే ఇప్పుడు మనిషిని చంపితే 302 ఏదైతే ఇప్పుడు అలాంటి సెక్షన్ ఒకటి పెట్టండి. ఎందుకంటే ఎక్కువ కోట్ల మంది పూజిస్తున్నారు. ఇస్లాంలో కూడా తప్పనిసరిగా గోమాంసం తినమని ఎక్కడ లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే గోవుని ఉద్దేశించి, అంటే ఈ మాంసము ఏదైతే ఉంటుందో దాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆయన్ని అడిగితే పాలల్లో రోగ నివారణ శక్తి ఉంది, నెయ్యిలో ఔషధం ఉంది, మాంసంలో రోగం ఉంది అన్నారు. दूध में शिफा, घी में दवा, गोश्त में बीमारी అని చెప్పి ఉపదేశించారు. కాబట్టి తింటా ఉంటే తినవద్దు అని కూడా చెప్పలేదు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, అరబ్బు ప్రాంతం ఏదైతే ఉండిందో మాలాగా ఆకుకూరలు కూరగాయలు పండించుకునే ప్రాంతం కాదు, ఎడారి ప్రాంతము. అక్కడ వాళ్ళు ఎక్కువ తినేది ఖర్జూరపు తినేవాళ్ళు, మేక పాలు తాగేవాళ్ళు. ఇది వాళ్ళ ఫుడ్ డైట్. అంటే ప్రతిరోజు కోసుకొని తినమని చెప్పి ఎక్కడ లేదు, తినేవాళ్ళు కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమంటే కొన్నిసార్లు ఏమి దొరకకపోతే ఇవి చేసేవాళ్ళు. ఒకానొక సందర్భంలో 3 రోజులు భోజనం లేక ఒక ప్రయాణంలో అప్పుడు కనిపిస్తే ఇది తినవచ్చా అని చెప్పి అడిగినప్పుడు మీరు తినండి అన్నారు. మీరు తినండి అన్నారు. మీరు తినేదాకా మేము తినము అంటే కంపెనీ ఇచ్చారు, తినలా ఆయన. ఇవన్నీ చెప్తే కొంచెం ఇబ్బంది పడతారు, మన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అయినా ఏమంటే మనం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం మూర్ఖత్వంగా పోకుండా నేను తింటాను ఏం చేస్తావు అనే విధంగా కాకుండా ఈ విధంగా చేస్తే ఎవరో ఒకరు మా ముస్లిం సోదరుడే అక్కడ బలి అవుతా ఉన్నాడు. ఎందుకు ఈ కోపం అక్కడ చూపిస్తున్నారు? వాడికి ఏం తెలియదు కూడా. నువ్వు ఎక్కడో కూర్చొని నేను తింటాను, నాకేం చేస్తారో చేసుకోండి అని చెప్పి మూర్ఖత్వంగా వాదిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇస్లాంలో ఏమంటే ఏదైతే మనిషిని పరిపూర్ణంగా మానవత్వంతో జీవించే విధానం నేర్పించేదే ఇస్లాం. కంటెంట్ అదే అన్నమాట. కంటెంట్ అదే కదా సార్. ఇప్పుడు మీరు చెప్తే కూడా మీకు కూడా ఎంతో మంది విమర్శిస్తారు కూడా, మీ వాళ్ళే విమర్శిస్తారు. దీనికి మీరు ఏమంటారు సమాధానం? ఎందుకంటే గతంలో ఎవరు కూడా గోమాత మీద ఎవరు కూడా మాట్లాడలేదు. ఇది దాదాపు మనం చూస్తే 2010 నుంచి తర్వాతనే 10-15 మేబీ ఆ ప్రాంతం నుంచే గోమాత హత్యలను కూడా చాలా రావడం జరిగింది. ఆపేయాలని చాలా ధర్నాలు చేయడము, ఆయన దీన్ని పట్టేయడము, వెళ్తుంటే స్టాక్ ని ఆపేయడము అవి జరుగుతున్నాయి. అంటే దీని మీద మీరు ఏమంటారు? ఒకరు గోమాతని మేము పూజిస్తున్నాము అని పవిత్రంగా చూసుకుంటున్నారు. మేము అదే దేశంలో మేము ఉన్నప్పుడు వాళ్ళ మనోభావాలు, వాళ్ళ భక్తికి మనం గౌరవించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక జాతర కానివ్వండి, ఒక ఉరుసు కానివ్వండి, ఏ మతానికి సంబంధించిన ఫెస్టివల్ జరుగుతూ ఉంటే అక్కడ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది.
గవర్నమెంట్కి భక్తి ఉందా లేదా అనేది కాదు క్వశ్చన్ అక్కడ. అది ఎంతోమంది వేల లక్షల మంది భక్తితో వచ్చే ప్రదేశానికి గౌరవిస్తూ వాళ్ళకి వచ్చేదానికి ఫెసిలిటీస్ మౌలిక సదుపాయాలు కల్పించి గౌరవిస్తుంది. అదేవిధంగా ముస్లింలు కూడా వాళ్ళు భక్తితో ఏదైతే ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో ఆ గోమాతని మీరు వాళ్ళ భక్తిని గౌరవిస్తూ మనం వాటి జోలికి పోకుండా ఉండడము ఉత్తమము, మంచిది. ఓకే, ఇదే ఇస్లాం నేర్పిస్తుంది. ఒక్కటి మీరు గుర్తించాలి, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఆచరించిన జీవిత కాలం అంతా, ఆయన ప్రాక్టీసింగ్ చేసిన మొత్తం జీవితంలో చూసుకోండి మీరు, ఎక్కడ కూడా ఆయన ఆధ్యాత్మిక చింతనతో ఇతర మతస్థులకు ఎక్కడ మనోభావాలు దెబ్బతిన్నట్టు చరిత్ర లేదు. ఆయన్నే కదా మేము ఈరోజు ఆదర్శంగా తీసుకుంటున్నాం, ఆయన చెప్పిందే కదా ఫాలో అవుతున్నాం. మరి ఆయన మాట మీరు వింటున్నారా? ఇక్కడ ఈ వినని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకే, చాలామంది మీరు చెప్పింది 90% ముస్లిమ్స్లలో ఇలాంటి ఇది లేదు. ఎందుకంటే ఉదయం లేస్తే వాళ్ళు కూడా హిందూ సోదరులతో కలిసి మాట్లాడాలి, వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఏమంటే ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ ఇంటికి పోయానండి, అతను పూజ చేస్తూ ఉన్నాడు, నేను కూర్చున్నాను, గోమాతని పూజ చేసుకుంటూ చేసి వచ్చాడు నా దగ్గరికి. నేను బీఫ్ గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుందండి? అసలు మనిషి అన్నవాడు అలా చేయవచ్చా? అది ఖురాన్ ఏం చెప్తుంది? లకుం దీనుకుం వలియుద్దీన్ అంటుంది. వాళ్ళ ధర్మం వాళ్ళకు, మా ధర్మం మాకు. కాబట్టి వాళ్ళ ధర్మాన్ని గౌరవించండి అని చెప్పి కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా చెప్పారు. దీన్ని తీసుకొని మనం ఏదో ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఎవరైనా వాదిస్తే మాత్రం వాళ్ళతో చర్చకు సిద్ధం. ఎక్కడికైనా ఎప్పుడైనా ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా ఆఫ్ ది రికార్డ్ కానివ్వండి, ఆన్ ది రికార్డ్ కానివ్వండి, స్టేజ్ మీద కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి, ఎక్కడికైనా సిద్ధం. ఓకే, మళ్ళీ ఇదే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎంతమంది మళ్ళీ అడుగుతారో మళ్ళీ దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి. అవగాహన లేని వాళ్ళు, దాసి పెట్టిన వాళ్ళు అడగొచ్చు. ఓకే, ఎవరికైతే పూర్తి అవగాహన ఉందో, పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడగరు. ఇందాక నేను చెప్పాను కదా, పాలల్లో నివారణ, నెయ్యిలో ఔషధం, మాంసంలో విషయం, రోగం. నేను మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి అయితే కాదు. ఓకే, ఇంటర్నేషనల్ స్కాలర్స్ చాలా మంది చెప్పినారు, అయితే మన తెలుగులో చెప్పలేదు. ఓకే, వాళ్ళు ఉర్దూలో చెప్పారు, ఓకే, వాళ్ళు అరబిక్లో చెప్పారు. ఆ విధంగా ఏమంటే చెప్పి ఉన్న మాటలనే నేను రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఇది కొత్తగా అనిపించి కొంతమంది అవగాహన లేని వాళ్ళు, తెలియని వాళ్ళు మాట్లాడవచ్చేమో. చందా సవాదం పెరిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా సమాధానం ఇచ్చేదానికి నేనైతే రెడీగా ఉన్నాను. మత గురువులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఓకే.